ఆరోగ్యమే మహాభాగ్యం. సో మహాభాగ్యంలో భాగంగా యోగా కూడా మనకు కంపల్సరీ దైనందిన చర్యలో అవసరం. సో మనతో పాటు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రి వాకిటి శ్రీహరి గారు కూడా ఉన్నారు. సో శ్రీహరి గారు యోగా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. సో చెప్పండి సార్, యోగా ప్రత్యేకత అంటే యోగా కూడా మన దైనందిన చర్యలో ఒక భాగం అయిపోయింది. ముందుగా జీ మీడియా ద్వారా ప్రపంచ యోగా ప్రేమికులకు యోగా పురటిగడ్డ భరతగడ్డ యోగాని ప్రపంచానికి నేర్పించిన గడ్డ భారతవాణి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఏ రకంగా మాట్లాడినా కూడా ఈరోజు ట్యాబ్లెట్లకు ఖర్చు లేకుండా, మెడిసిన్ అవసరం లేకుండా, డాక్టర్ అవసరం లేకుండా జీవన విధానం సాఫీగా జరగాలంటే యోగా అనేది అనివార్యమైపోయింది. యోగా లేకపోతే ఈరోజు కాళ్ళు బయటపెట్టే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో యోగా ప్రపంచానికి నేర్పించిన మన దేశంలో ఈరోజు యోగా డేగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ మధ్యకాలం ఒక 20-30 ఏళ్ళ నుంచి ఈ కోణంలో లేవు. ఈరోజు అనిపించింది మరొకసారి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాట్ మీద పడుకున్న 15 నుంచి 20 నిమిషాల్లో ప్రపంచం మళ్ళొకసారి ఇది మర్చిపోయినాం, దీన్ని మనం హస్తగతం చేసుకోవాలా, మళ్ళొకసారి యోగాతో మనం నడవాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు వచ్చినాం. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి యోగా ప్రేమికులకు అందరికీ కూడా ఈ యోగా డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆరోగ్యం కోరుకునే ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా యోగాతో ముందుకు వెళితే సంపూర్ణ ఆరోగ్యం మనకు ఉంటుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.